ఈ వీడియోలో మనం ఈ డైనింగ్ హాల్ మీద కూర్చొని ఆకాశంలోకి వెళ్ళేసి అక్కడ మనము అన్నం తినబోతా ఉన్నాము. ఇది ఎక్కడ ఉంది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడ ఏ ఐటాలు పెడతారు, దాని టేస్ట్ ఎలాగుంది, ఇక్కడ నుంచి వ్యూస్ ఎలాగున్నాయి, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. అదే కాకుండా రిషికేష్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న రాముల వారి ఉయ్యాల బ్రిడ్జ్, దాన్ని రామ్జులా అంటారు, దాన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియో చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన అఖండ భారత యాత్రలో డే నెంబర్ 82కి స్వాగతం. చూస్తా ఉన్నారు కదా, అక్కడ ఒక ప్లాట్ఫామ్ లాగా కనిపిస్తుంది కదా, కుర్చీలు అని ఉన్నాయి కదా కూర్చోనికి. అది వచ్చేసి ఇలాగా గాల్లోకి లేస్తుంది అనమాట. గాల్లో కూర్చొనేసి మనం ఈ రోజు అన్నం తినబోతా ఉన్నాము. ఇది ఎక్కడ ఉందంటే రిషికేష్ లో ఉంది, ఉత్తరాఖండ్ లో. దీని పేరు వచ్చేసి స్కై మ్యాక్స్ లాంజ్ అనమాట. వాళ్ళ వెబ్సైట్, ఫోన్ నెంబర్ డిస్ప్లే పైన పెడతాను. నాకు వచ్చేసి ఇదైతే ఉచితంగా వచ్చింది. ఎలాగంటే మనకున్న సబ్స్క్రైబర్లకి ఉచితంగా ఎలా వస్తుంది అనుకుంటా ఉన్నారా? మాహి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వస్తే వాళ్ళు ఇద్దరికి బదులు ముగ్గురికి పర్మిషన్ తీసుకున్నారు. సో నేను కూడా వాళ్ళతో పాటు కలిసి తినడానికి అయితే వెళ్తా ఉన్నాను. మనకి ఇందులో నుంచి వచ్చే డబ్బులు అయితే ఏం లేవు, కానీ ఈ ఫ్రీ ఎక్స్పీరియన్స్, ఇది ఒక అడ్వెంచర్ యాక్టివిటీ ఉంది అనేసి మీకు చూపించవచ్చు కదా అనేసి నేను వెళ్తా ఉన్నాను. పైకి వెళ్ళినప్పుడు అయితే నేను చూసాను, కింద నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చేసి అదే పనిగా దీనికి తాళ్ళు కట్టి ఇది అటు ఇటు ఊగకోకుండా పట్టుకొని ఉన్నారనమాట. మీకు చూపిస్తాను చూడండి. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ బాగా తీసుకున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక తాడు, దీనికి ఒక సైడ్ కట్టేసి ఉంటారు, అటువైపు ఇంకొక తాడు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇంకొక తాడు అనమాట. ఇది వచ్చేసి ఇటువైపు కట్టేసి ఉంటారు. అంటే ఇది పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళు దీన్ని కంట్రోల్ చేస్తారు. ఇద్దరు మనుషులు అయితే డెడికేటెడ్ గా వీటిని మేనేజ్ చేస్తూ ఉంటారు. రాహుల్ మాహి వాళ్ళకి సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉన్నారు కదా, అందుకు వాళ్ళకి ఇటువంటి యాక్టివిటీస్ అన్ని ఫ్రీగా అయితే వస్తాయి. మనం ఇంకా అంత స్టేజ్కి రాలేదు, కానీ ఈ సపోర్ట్ తో ఆ స్టేజ్కి కూడా 1 ఫైన్ డే మనం వెళ్ళబోతా ఉన్నాము. సో మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఛానల్కి వస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. వీడియోని చివరి దాకా చూసి వీడియోని లైక్ చేయండి. మీ అందరికీ తెలిసిందే, కానీ మీరు ఫస్ట్ టైం వస్తున్నట్లయితే చెప్తాను వినండి. నేను మొత్తం అఖండ భారత యాత్ర చేస్తున్నాను. అంటే ఇండియా మొత్తం తిరిగి మన ఇండియాలో ఉన్న వింతలు, విశేషాలు, యూనిక్ ప్లేసెస్, ప్రత్యేకమైన ప్లేసెస్, రిషికేష్ లాంటి ప్రశాంతమైన ప్లేసెస్ మొత్తం అన్నిటినైతే మేము మీకు తిప్పి చూపించబోతున్నాను. మీరు నా జర్నీని మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఛానల్లోకి వెళ్ళేసి ముందు వీడియోస్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి చూసారంటే గంగా నది ప్రవహించే దారి ఓం షేప్ లో కనిపిస్తుంది. చూస్తున్నారా? ఇలాగొచ్చింది కదా, ఓం షేప్ అన్నమాట. ఇదే కాదు, ఇంకొక స్పాట్ కూడా ఉంది ఇక్కడ. అక్కడ నుంచి చూసినా గానీ ఇది ఓం షేప్ లాగా కనిపిస్తుంది. ఆ స్పాట్ పేరు వచ్చేసి నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, చూడండి. మన ముందు వచ్చిన ఒక బ్యాచ్ తింటా ఉంది. వాళ్ళు కిందకి దిగేంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలి. దాదాపు ఒక 45 నిమిషాల నుంచి గంట సేపు ఒక్కొక్కరికి అయితే టైం ఇస్తారు. అంటే ఇక్కడ రకరకాలుగా మీల్స్ ఉంటాయి. అంటే 5 రకాల భోజనము, 10 రకాల భోజనము, 12 రకాల భోజనము. ఇంగ్లీష్లో వచ్చేసి 5 కోర్స్ మీలు, 10 కోర్స్ మీలు, 12 కోర్స్ మీలు, ఇలాగా మనం సెలెక్ట్ చేసుకునే ప్యాకేజ్ని బట్టి మనకు ఎన్ని రకాల ఫుడ్ పెడతారు గాల్లో అనేది మారుతూ ఉంటుంది. అలాగే ఎంతసేపు మనము గాల్లో కూర్చుంటాము అనేసి కూడా మారుతూ ఉంటుంది. దాదాపు 40 నిమిషాల నుంచి 1 గంట సేపు వరకు అయితే కూర్చోబెడతారు గాల్లో. మన ముందున్న బ్యాచ్ కిందికి దిగేక టైం పడుతుంది కదా, ఈ లోపల మీరైతే ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను, అవి చూసేయండి. నెక్స్ట్ మనం గాల్లోకి వెళ్దాం. రిషికేష్ లో వచ్చేసి టెంపుల్స్ నిజంగా చాలా అంటే చాలా ఉంటాయి. ఒక్క టెంపుల్, ఫేమస్ టెంపుల్ అంటూ ఏముండదు. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది కదా, ఇది ఒక టెంపుల్ అనమాట. ఆ ముందర ఉంది అక్కడ ఇంకొక టెంపుల్. ఇక్కడ చూసారంటే ఇంకొక టెంపుల్. టెంపుల్ తో పాటు ఆశ్రమాలు కూడా ఉంటాయి. వ్యూ చూపిస్తానని చెప్పాను కదా, సో వ్యూ ఇలాగ ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం కొండలు, హిమాలయ పర్వతాలు, కింద గంగమ్మ తల్లి గలగలా పారుతూ ఉంటుంది. సో అటు చూసారంటే
ఆ చివరి దాకా ఉంటది. మీకు గుర్తుంటే ఒక 2 days ముందర మనము కనతాల్కి వెళ్ళినప్పుడు అక్కడ తెహ్రీ లేక్ చూసాం కదా, ఆ తెహ్రీ లేక్ దగ్గర ఒక పడవను చూపించాను నేను మీకు. చూపించేసి ఈ పడవలో కూడా రెస్టారెంట్ ఉంటుంది, రిసార్ట్ ఉంటుంది అని చెప్పాను కదా. ఆ పడవ కూడా వీళ్ళదే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అప్పుడు ఆ పడవ నడవట్లేదు అనుకున్నాను, కానీ ఆ పడవ నడుస్తా ఉందంట. అందులో ఉండడానికి రూములు ఉన్నాయంట. దాన్ని వీళ్ళు డివైన్ క్రూజ్ షిప్ అంటారు. ఒక 2-3 days తర్వాత వీలు కుదిరితే అక్కడికి వెళ్ళి ఆ పడవలో కూడా ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. మనకంటే ముందు ఒక బ్యాచ్ వచ్చేసి గాల్లో కూర్చొని తింటా ఉన్నారు కదా, వాళ్ళది తినేది అయిపోయింది. ఇంకా వాళ్ళు దిగుతా ఉన్నారు కిందికి. వాళ్ళు దిగిన వెంటనే మనం అక్కడికి వెళ్ళి కూర్చొని ఎలాగ ఉంటది, లోపల ఫుడ్ ఎలాగ ఉంటది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగ ఉంటది మీకు చెప్తాను. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఒక బెల్ట్ పెట్టారు, ఇక్కడ ఒక బెల్ట్ పెట్టారు, దాని తర్వాత ఇదొక బెల్ట్, దాని తర్వాత ఇదొక బెల్ట్. కింద పడుకోకుండా అటు ఇటు కదిలినా కానీ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఫుల్ వెనక్కి కూడా పడుకోవచ్చు అనమాట. నేను, రాహుల్ ఇంకా మాహి మా ముగ్గురినే ఒక బ్యాచ్ లాగా తినడానికి పైకి తీసుకెళ్తా ఉన్నారు. వేరే వాళ్ళు ఇంకెవ్వరు లేరు, అంటే ముగ్గురం మాత్రం ఉన్నాం. ముగ్గురం ఒక సైడ్ కూర్చున్నామంటే ఇది గాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఒక సైడ్ బరువు ఎక్కువ అవుతుంది, ఇంకొక సైడ్ ఎవరు లేరు కదా, ఇంబ్యాలెన్స్ అవుతుంది అనేసి ఫస్ట్ మాహి ఒక సైడ్ కూర్చుంది, నేను రాహుల్ ఒక సైడ్ కూర్చున్నాం. దాని తర్వాత ఏమైందంటే అమ్మాయి ఒక్కది ఒక సైడ్ కూర్చున్నాకి కొంచెం భయం వేసిందేమో పాపం. నేను రాహుల్ ఒక సైడ్ కూర్చుంటాము, నువ్వు అటువైపు కూర్చుంటావు అని అడిగితే నేను సరే అని చెప్పాను. సో ఇప్పుడైతే రాహుల్ మాహి ఒక సైడ్ కూర్చున్నారు, నేను ఒక్కరిని ఆపోజిట్ సైడ్ లో కూర్చున్నా. కొంచెం బ్యాలెన్స్ చేయాలి కదా అందుకు. సో ఇప్పుడే క్రేన్ అయితే పైకి వెళ్తా ఉందన్నమాట. కింద చూడొచ్చు, భూమి నుంచి మనము పైకి వెళ్తా ఉన్నాము, కనిపిస్తా ఉందా. ఇక్కడ రెస్టారెంట్ లో మనకు 5 రకాల ఫుడ్ పెడతారనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ జ్యూస్ ఇచ్చారు, దీంతో పాటు ఒక 5 రకాలు పెడతారు. సో అక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఈయన సర్వింగ్ చేశారనమాట. ఇక్కడ తర్వాత అక్కడ చూస్తే రాహుల్ మాహి ఉన్నారు, తర్వాత ఇక్కడ నేను ప్లస్ ఆయన, మొత్తం 4 ఉన్నాం పైన. ఇది వచ్చేసి మాక్టైల్ అనమాట, కాక్టైల్ కాదు. కాక్టైల్ అంటే అందులో ఆల్కహాల్ ఉంటది, ఇది వచ్చేసి మాక్టైల్ అంటే ఆల్కహాల్ ఏముండదు. నిమ్మకాయలు ఇంకా కొన్ని రకాల జ్యూస్లు వేసారు. ఒకసారి తాగి చూద్దాం ఎలాగుందో. సోడా గడిస్తున్నారు, టేస్ట్ ఇది బాగుంది. ఈ మాక్టైల్ తాగుతూ కూర్చునేలాగా పక్కకు తిప్పి కిందికి చూశాను అంతే, నాకున్న కాయలన్నీ గలగల్లాడిపోయాయి. అదే తలకాయ, గుండెకాయ, మెడకాయ, ఈ కాయలన్నీ గలగల్లాడిపోయినాయి. అక్కడ చూసారంటే సన్సెట్ అయితా ఉంది. ఇక్కడ చూసారంటే మనకు 2వ ఐటమ్ వచ్చేసింది. ఇందులో వచ్చేసి వడలు పెట్టారు, ఇది వచ్చేసి స్ప్రింగ్ రోలు, ఇది వచ్చేసి పనీర్ తో చేసిన గ్రేవీ స్టార్టర్ అన్నమాట. ఈ 3 స్టార్టర్లు, అద్దుకోవడానికి పుదీనా చట్నీ కూడా ఇచ్చినారు. ఇది స్ప్రింగ్ రోల్, టేస్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ వడ తిందాం రండి. వడ టేస్ట్ కూడా బాగుంది. నెక్స్ట్ పనీర్, सर वैसे तो मेरी ఇది కూడా టేస్ట్ బాగుంది. ఇప్పుడు ఇంకొక ఐటమ్ కూడా వచ్చింది, సూపు చూపిస్తాను చూడండి. అంటే వెజ్ సూప్ అనమాట. మనం రిషికేశ్ లో ఉన్నాం కదా, ఇది ఒక ఆధ్యాత్మికతమైన ప్లేస్ కదా, అందుకు ఇక్కడ అంతా వెజ్జే సర్వ్ చేస్తారు. నాన్ వెజ్ దొరకదంటే దొరుకుతుంది, కానీ ఇక్కడ మాత్రం నాన్ వెజ్ దొరకదు. ఇందులో వెజ్ సర్వింగ్ చేస్తారు. ఈ సూపు కార్న్ సూపు చాలా బాగుంది, ఫటఫట లాగి చేసినాను. సరే తిన్నాం కదా అనేసి ఒకసారి పక్కకు తిరిగి కిందికి చూసి వామో వారణాయనో అనుకునేసి మళ్ళీ వెనక్కి తిరిగేసరికి భయ్యా నెక్స్ట్ ఐటమ్ తో వచ్చాడు. ఈ నెక్స్ట్ ఐటమ్ వెజిటబుల్ బిర్యానీ, దీంతో రైతా ఇచ్చినారు, కొంచెం సలాడ్, ఆనియన్స్, ముల్లంగి, పచ్చిమిరకాయలు, క్యారెట్లు అవి కూడా ఇచ్చినారు. ఇది వచ్చి 4వ ఐటమ్. ఇంకా 5వ ఐటమ్ ఏంటంటే గులాబ్ జామున్. గులాబ్ జామున్లు అంటే మన గులాబ్ జామున్ లాగే ఉంటాయి, సేమ్ మామూలే కదా అని అది చూపించలేదు. దాంతో కలిపి మొత్తం 5 ఐటాలు. ఈ 5 ఐటాలు తినడానికి దాదాపు 40 నిమిషాలు పట్టింది. తినేది ఆల్మోస్ట్ అయిపోయే లోపలే మమ్మల్ని కిందికి దించేశారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఓవెన్ కూడా ఉంటుంది. మీరు ఏమైనా కొంచెం వ్యూ చూస్తా ఎంజాయ్ చేస్తా కొంచెం లేటుగా తింటున్నారు అనుకోండి, చల్లగా అయిపోయింది ఫుడ్, వీళ్ళని అడిగామంటే వీళ్ళు ఓవెన్లో పెట్టి వేడి చేసేస్తారు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఫస్ట్లో ఇచ్చిన మాక్టైల్ డ్రింక్ ఉంది కదా, అది చల్లగా ఉండాలి కదా, అందుకు ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంది. అంటే పైకి పవర్ సప్లై, ఫ్రిడ్జ్, ఓవెన్ 2 ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇదేమీ స్పాన్సర్డ్ వీడియో కాదు, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం టాప్ వ్యూలోంచి రిషికేశ్ చూడొచ్చు. ఫుడ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పలేను, ఫుడ్ అయితే బాగుండింది. కానీ సాయంత్రం పూట బుకింగ్ చేసుకున్నారంటే ఈ సన్సెట్, గంగా రివర్, అలాగే రిషికేశ్ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి లక్ష్మణ్ జూలా కూడా కనిపిస్తుంది, రామ్ జూలా కనిపిస్తుంది, జానకి బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. వ్యూ అయితే బాగుంటది ఇక్కడ నుంచి చూడడానికి. సాయంత్రం పూట మీరు ఒకవేళ రావాలనుకుంటే సాయంత్రం పూట వస్తే బెటర్. రేట్లు వచ్చేసి 1500 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి, 3500 వరకు ఉంటాయి.
ఆ బుకింగ్ చేసుకోవాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఒకసారి రేట్లు చూడండి, మీ బడ్జెట్లో ఉంటే ట్రై చేయొచ్చు. తినేది అయిపోయేసరికి దాదాపు సాయంత్రం 6 గంటలైంది. సన్సెట్ కూడా ఆల్మోస్ట్ అవుతా ఉంది. చూడవచ్చు ఇక్కడ గంగా నది పైన ఒక చిన్న బ్రిడ్జ్ లా కనిపిస్తుంది కదా, అది రామ్జులా. దానికి ఫుల్ ఆపోజిట్ సైడ్ లో ఉంటుంది లక్ష్మణ్ జులాని నిన్న వీడియోలో చూపించాను కదా. ఈ రోజు వీడియోలో నెక్స్ట్ నేను మీకు రామ్జులా దగ్గరికి వెళ్ళి దాన్ని చూపించబోతా ఉన్నాను. ఆ రామ్జులా గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. వెళ్ళి చూసేద్దాం రండి. రిషికేశ్ లోనే చాలా ఫేమస్ బ్రిడ్జ్ రామ్జులా, అంటే రాముల వారి ఉయ్యాల. ఈ బ్రిడ్జ్ వచ్చేసి సస్పెన్షన్ బ్రిడ్జ్. చూస్తున్నారు కదా, మనుషులు నడుస్తుంటే ఇలాగ ఊగుతూ ఉంటుంది అనమాట. అందుకు దీనికి జులా అని పేరు పెట్టారు. రాము జులా అంటే రాముల వారి ఉయ్యాల అనేసి. దీని పక్కనే ఉన్న లక్ష్మణ్ జులా చూపించాను కదా, దానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఈ రామ్ జులా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఆ చివరి దాకా నుంచి వెనకల ఆ చివరి వరకు ఉంటుందన్నమాట. ఈ పొడవు వచ్చేసి 750 మీటర్లు ఉంటుంది. కింద చూసారంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కదా 6 ఫీట్లు, అంటే 6 అడుగులు మనిషి పడుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి నీటి మట్టం ఉంది కదా కింద, ఆ నీటి మట్టం హైట్ వచ్చేసి 60 అడుగులు, అంటే దాదాపు ఒక 6 అంతస్తుల హైట్ లో ఉంటది. దీన్ని 1986లో కట్టినారు, అంటే రీసెంట్ గా మన ఇండియన్ గవర్నమెంట్ కట్టింది. కానీ లక్ష్మణ్ జులా చూసారు కదా, అది మాత్రం 1929లో, అంటే బ్రిటిష్ వాళ్ళు కట్టినారు. లక్ష్మణ్ జులా పక్కనే వచ్చేసి కొత్త బ్రిడ్జ్ కడతా ఉన్నారు, గ్రాస్ బ్రిడ్జ్. సో అది ఓపెన్ అయిన తర్వాత ఇంకా చాలా క్రేజీగా ఉండబోతుంది. పక్కనే గంగమ్మ తల్లి ఉంటుంది, గంగా నది. ఆ తీరం పక్కనే ఇలాగా నడవడానికి దారి ఉంటది. నీకు వీలైతే సాయంత్రం పూట గానీ లేదంటే ఇలాగా రాత్రి పూట గానీ ఈ వీధులలో నడవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తున్నాను. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను. నేను మీ జగదీష్.